శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలనేది పాత సామెత. కాగా అయోధ్యలో ఒక ఆలయంలో ఈ సామెతను అమలు చేస్తున్నారు అక్కడి వంటశాల నిర్వాహకులు. సదరు ఆలయాన్ని ఇప్పటికే వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఇబ్బంది పెడుతూనే ఉంది. దీంతో వంటశాల నిర్వాహకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు. బొగ్గు కుంపట్లపై వంట చేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చెలరేగి చాలా రోజులైంది. అయితే ఉద్రిక్తతలు ఇటీవల కొంతమేర తగ్గిన విషయం తెలిసిందే. కాగా పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం ప్రధానంగా గ్యాస్ సిలిండర్లపై పడింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. దీంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా అనేక హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. అయితే ఇటీవల ఇందుకు సంబంధించి పరిస్థితి మెరుగుపడింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో మూతపడ్డ హోటళ్లు, రెస్టారెంట్లు తిరిగి తెరుచుకున్నాయి. అయితే గ్యాస్ సిలిండర్ల కొరత ప్రభావం అయోధ్య నగరాన్ని కూడా తాకింది. కాగా అయోధ్యలోని అనేక ప్రాంతాల్లో ఆ తరువాత పరిస్థితి మెరుగుపడింది. అయితే అయోధ్యలోని ఒక ఆలయంలో మాత్రం ఇప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. సదరు ఆలయం ఇప్పటికీ గ్యాస్ సిలిండర్ల కొరతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆలయంలో వంటశాల నిర్వహించేవారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక్కసారిగా పాత పద్ధతిలోకి తిరిగి వెళ్లిపోయారు. వంటశాలలో బొగ్గు కుంపట్లను సన్నద్ధం చేసుకున్నారు. అంతేకాదు సదరు బొగ్గు కుంపట్లపైనే వంట చేయడం మొదలుపెట్టారు. బొగ్గు కుంపట్లకు ఆధునిక సాంకేతికతను జోడించారు. మొత్తం మీద వంటకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ఇదిలా ఉంటే బొగ్గు కుంపట్లపై వంట చేసినప్పటికీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు వంటశాల నిర్వాహకులు. ఏమైనా బొగ్గు కుంపట్లతో వంట చేసినప్పటికీ రుచికరంగా ఉందన్నారు తిన్నవారు.